మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అయితే ఈ క్రిస్మస్ సందేశాన్ని మనం ధ్యానించుకున్నాము. యేసుక్రీస్తు శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు అనేక మందికి ఒక డౌట్ ఉంటది, తండ్రి ఎక్కువ, కుమారుడు ఎక్కువ, తండ్రి ఎక్కువ, క్రీస్తు ఎక్కువ అనేది చాలా మందికి డౌట్ ఉంటది. కొంతమంది అయితే యేసుక్రీస్తు తండ్రి తర్వాత యేసుక్రీస్తు కొంచెం తక్కువ అనుకుంటారు. అంటే ఎక్కువ కాదు, కొంచెం తక్కువ, సెకండ్ అనుకుంటారు. నో, జీసస్ ఈజ్ ఈక్వల్ టు ఫాదర్. ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తను తండ్రితో ఉండటాన్ని భాగ్యమని ఎంచుకునక, తండ్రితో సమానముగా ఉండుట భాగ్యమని అనుకోక, తను శరీర రూపము, దాసుని రూపం ధరించి, మానవ రూపం ధరించి భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమని వ్యక్తపరచడానికి యేసయ్య భూలోకానికి వచ్చారు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు జరిగిన సంఘటనలు చాలా మందికి కొద్ది గొప్ప ఖచ్చితంగా తెలిసే ఉంటది. నక్షత్రం వచ్చింది, జ్ఞానులు వచ్చారు, బంగారాన్ని, సాంబ్రాణిని, బోళాన్ని సమర్పించారు. ఇలా అనేకము మనం చదువుకుంటూ ఉంటాము. గాబ్రియల్ దూత అంతకు ముందు మరియకి చెప్తుంది, ప్రత్యక్షమయ్యి ఇలాగా నీకు కుమారుడు పరిశుద్ధాత్మ వలన పుడతాడని. తండ్రి కుమారుడు ఇద్దరు సమానమే, యేసయ్య తక్కువ కాదు. అయితే ఇది మనం ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన నిత్యుడగు తండ్రి, హీ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్. మనము తండ్రి అని ఎవరినంటాము? యెహోవా దేవుణ్ణి అంటాం కదా. అయితే మరి యేసుక్రీస్తుని నిత్యుడగు తండ్రి అని పేరు పెడతారు. ఆయనకు అనేక రకాలైన పేర్లు ఉంటాయి. వాటిల్లో నిత్యుడగు తండ్రి అనే పేరు కూడా మనం చదువుతాం. అంటే ఇప్పుడు మనం యెహోవా దేవుడైనా యేసుక్రీస్తు అయినా ఒకటే. కానీ ఆయన శరీర రూపాన్ని ధరించినప్పుడు మరి దేవదూతల కంటే కూడా మనిషి కొంచెం తక్కువ లెవెల్ కాబట్టి వాక్యంలో రాసి ఉంటుంది కనుక, ఆయన ఎప్పుడైతే మానవుని రూపం ధరించాడో ఆయన నియమించిన నియమాలని ఆయన దాటలేడు. ఆయన నిర్మించిన దాన్ని కరెక్ట్ గా అమలు చేస్తాడు. కనుక మానవ రూపాన్ని ధరించాడు. ఆయన కన్య అయిన మరియకు పుట్టాడు. అయితే యేసుక్రీస్తు, యెహోవా దేవుడు ఇద్దరు ఒకటే. పరిశుద్ధాత్ముడు, వీళ్ళ ముగ్గురు ఒకటే, సమానం, ఎవ్వరెక్కువ కాదు. తండ్రి అన్నా, యేసు అన్నా, పరిశుద్ధాత్ముడు అన్నా మనకి ఒకటే. అయితే మీకు యేసయ్య ఎంత దగ్గరగా తెలిస్తే ఆయన యొక్క మహిమని మీరు అంతగా పొందుకుంటారు. ఎంత నమ్ముతారో అంతగా ఆయన మహిమని మీరు పొందుకుంటారు. అయితే ఈ క్రిస్మస్ సందేశంలో మనం ధ్యానించుకునేది ఏంటంటే, మనిషి దేవునికి విధేయత చూపించాలి. అందుకే యేసయ్య ఎప్పుడు కూడా తనను తాను గణపరుచుకోడు, తనను తాను పొగుడుకోడు. ఇది నేను చేశాను, ఆయన చేసిందే. కానీ తండ్రిని ఎప్పుడు గణపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనిషి రూపం ధరించుకున్నాడు కనుక ఆయన తండ్రిని గణపరుస్తున్నాడు. అయితే అదే మాదిరిగా మనం కూడా యేసులాగా జీవించాలి. కానీ అందుకే తండ్రి కుమారుణ్ణి గణపరుస్తాడు. ఏమంటాడు? కుమారుడిని ఎవరైతే అంగీకరిస్తారో, కుమారుడు ఎవరినైతే ఒప్పుకుంటాడో పరలోకంలో, వాళ్ళందరినీ నేను ఒప్పుకుంటానని తండ్రి చెప్తాడు. అంటే మనందరం కుమారుడైనా తండ్రి అయినా ఒకటిగా సమానంగా మనం చూడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-7 వచనాలు చదువుకుందాము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. ఆయనను మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అలాగే యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండడని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తున్నారు. దేవుని స్వరూపమును కలిగి ఉన్నవాడు యేసు,
కానీ ఆయన దాసుని స్వరూపంను ధరించి భూలోకంలో మన కోసం వచ్చాడు. మన నిత్య జీవానికి ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మన కోసం అనేక శ్రమలను అనుభవించాడు. అయితే యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ నిత్య జీవమును పొందుతారు. వారందరికీ పాప క్షమాపణ కలుగుతుంది. ఏ మనిషి కూడా తన పాపాలని నుండి తను విడిపించుకోలేడు. నోబడీ కెన్ రిడీమ్ దేర్ సిన్స్ బై దేర్ సెల్ఫ్, బట్ Jesus Christ is immense. Jesus Christ is the only one who can redeem the world from these sins. Whoever believes in Jesus, they are accepted for the eternity. యేసయ్యని నమ్మి నోటి ద్వారా ఒప్పుకొని హృదయం ద్వారా విశ్వసించి బాప్తిజం తీసుకోవాలి. దానికి గుర్తుగా తీసుకోవాలి. అయితే నిత్య జీవం పొందుకున్నారు అంటే సరిపోతుందా? అంటే మీరు ఈ రోజు నేను రక్షింపబడ్డాను, యేసయ్య నామాన్ని ఒప్పుకున్నాను, కానీ యేసయ్య ఏ ఆజ్ఞలను చెప్పారో ఆ ఆజ్ఞలన్నిటినీ పాటించాలి. అంటే ఆజ్ఞలన్నిటినీ పాటించాలి అంటే ఆజ్ఞలన్నిటిని పాటిస్తే నిత్య జీవం అనేది మనకి కలుగుతుంది. అయితే ఇక్కడ మనం చదివినట్టయితే ఒక ఉపమానము యేసుక్రీస్తుల వారు చెప్తారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 21వ అధ్యాయం వరకు 16 నుంచి 21వ వచనం వరకు చదువుకున్నాము. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన్ని అడిగిన. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యొడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణముడు అగుటకు కోరిన యొడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. మనం చరిత్ర మొత్తం చూసుకుంటే యేసుక్రీస్తు పిలిస్తే ఎళ్లకుండా ఉన్నవారు ఎవరంటే ఈ యవనస్తుడే. ఇతడు తన ధనాన్ని ప్రేమించాడు. దేనికంటే? యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమించాడు. అబ్రహాం అయితే తన కుమారుణ్ణే ఇచ్చాడు. తన కుమారుణ్ణి యేసుక్రీస్తు కోసం తన కుమారుణ్ణి దేవుడు అడిగితే బలిగా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఈ యవనుడు తన అన్ని మంచి కార్యాలు చేస్తున్నాడు, అన్ని ఆజ్ఞల్ని పాటిస్తున్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమిస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ నీ యొక్క ఆస్తిని వదులుకోవాలి అంటే ఆస్తిని వదులుకోవడానికి ఇష్టపడట్లా. అక్కడి నుంచి వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. అంటే అతను ఏమి ధర్మకార్యాలు చేయలే, పుణ్యకార్యాలు చేయలేదు, కేవలం అతను ఆజ్ఞలు పాటించాడు. అంటే మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే సరిపోతుందా నిత్య జీవానికి? మనం పరిపూర్ణతలోకి యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా మన జీవితంలో మనము దేవుని మాత్రమే ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి అని వాక్యంలో ఉంటుంది. పూర్ణ వివేకంతో ప్రేమించాలి అంటే నీ యొక్క ఆలోచనలను కూడా దేవుని యొక్క ఆధిపత్యాన్ని నువ్వు అంగీకరించాలి. అయితే ఈ యవనస్తుడు తన ఆస్తిని ఎంతో ప్రేమించాడు. అబ్రహాము ధనవంతుడు, కానీ ఆయన దగ్గర ఇంకా ఏమీ లేనప్పుడు 5 రాజులతో యుద్ధం చేసినప్పుడు ఆ యొక్క ధనాన్ని వాళ్ళు ఇస్తాను అంటే నాకు నూలు పోగు కూడా వద్దు, నన్ను ఆశీర్వదించేవాడు దేవుడు అని అబ్రహాము చెప్పాడు. తన కుమారుని ఇచ్చాడు. మనకి విశ్వాసాలకి తండ్రిగా ఉన్నాడు. అయితే అబ్రహాము సంతానం అని పిలువబడిన ఈ కుమారుడు దేవుడు అడిగితే ఇవ్వకుండా ఉన్నాడు. ఏంటి? తన ఆస్తిని ఎంతగానో ప్రేమించాడు. తన హృదయంలో ఏంటంటే తన యొక్క ఆస్తి ఉన్నది. అందుకే ఏసేయమంటారంటే సూది బెజ్జములో వంట దూరుట సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో దూరుట కష్టమని వాక్యంలో చెప్తారు. అయితే కానీ అక్కడే కింద వాక్యంలో రాసి ఉంటుంది, ఏమని ఉంటుందంటే ఇది మనుషులకు సాధ్యము కాదు గాని దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అంటే ఆయన ధనవంతులని తన శిష్యులుగా చేసుకుంటాడు, ధనం లేని వారినే చేసుకుంటాడు. కానీ యేసుక్రీస్తు శిష్యులు చేయాల్సిన పని, యేసుక్రీస్తు భక్తులు చేయాల్సిన పని ఏంటంటే ధనాన్ని ప్రేమించకూడదు. వాక్యంలో ఏమని ఉంటుంది? ఎవ్వరు ఇద్దరికి దాసులుగా ఉండలేరు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. అంటే దేవుడికి అగెనిస్ట్ గా ఏముంది? సిరి అనేది ఉంది. సిరి అంటే ధనం అనేది మీకు
ఆపోజిట్ గా ఉంది. అంటే దేవుడికి ఆపోజిట్ గా ఉండేది ఏంటి? సాతాను. అంటే సిరిని ప్రేమించే వాళ్ళందరూ ఎవరు అంటే సిరిని ప్రేమించే వాళ్ళందరూ ఎవరంటే సాతాను స్వభావాన్ని కలిగి ఉన్నవారు. అంటే మీకు ఉన్నది మొత్తం ఇచ్చేయమని గాని, లేకపోతే మీరందరూ మీ కుటుంబం రోడ్డు మీద పడిపోవాలని గాని, దేవుని సేవ అంటే మొత్తం కోల్పోవాలని దేవుడు చెప్పట్లేదు. ఒక్కొక్కళ్ళ పరిస్థితిని బట్టి అతని మైండ్ సెట్ దేవుడికి తెలుసు. అందుకే అతనికి ఏమని చెప్తున్నాడంటే, నీ ధనాన్ని అమ్మయ్యి, అందుకే నువ్వు పరిపూర్ణంగా ఉండట్లేదు, అందుకే ఇంకేం చేయాలి అంటున్నావు. ఆ ధనాన్ని వదిలేసి నీలో ఉన్న ఆ యొక్క అపరిపూర్ణత అనేది పోతుంది, నువ్వు పరిపూర్ణలోనికి ప్రవేశిస్తూ నా శిష్యుడుగా ఉంటావంటే ఆయన వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. కానీ అరిమత్తయి యోసేపు దేవుని యొక్క శిష్యుడు, ఆయన ధనవంతుడు. కానీ అరిమత్తయి యోసేపుతో దేవుడు అలా యేసుక్రీస్తు అలా మాట్లాడినట్టు ఎక్కడ మనము చూసుండం. అంటే ఏంటి ఇక్కడ? ఇది ధనము కలిగి ఉండట, ధనవంతుడుగా ఉండటం, ధనహీనుడుగా ఉండటం అది కాదు పరలోక రాజ్యానికి సంబంధించిన మాట. నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావా లేకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆ రెండింటికి ఆపోజిట్ వస్తే నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణే ప్రేమించాలి. అలా దేవుని మనం ప్రేమిస్తున్నామని ఎలా చెప్తాము? మన ధనమును, మన కానుకలను, మనకు సంబంధించినవన్నీ మనం ఏమి చేయాలో ఆయన యొక్క రాజ్యాన్ని ఇక్కడ స్థాపించడం కోసం మనం ఖర్చు చేయాలి. అలాగే మరియు మనము దేవునికి దశమ భాగాలు కానుకలు ఇస్తాము. మరి బీదలను కూడా కటాక్షించాలి. వాక్యంలో ఏమని ఉంటది? సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనంలో, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బీదల్ని కటాక్షించాలి. ఇక్కడ వేసి ఆ యవనసుతో అంటాడు, నువ్వు ఆస్తి అమ్మి బీదలకి ఇవ్వు అంటాడు. బీదలకి సహాయం చేయాలి, అనాథలకి సహాయం చేయాలి, విధవరాండ్రకి సహాయం చేయాలని యేసయ్య చెప్తూ ఉంటారు. అయితే ఈ ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఇవ్వటానికి ఇష్టపడరు. ఎవరైతే ధనాన్ని ఉపయోగించుకుంటారో, మనం ధనాన్ని ఏం చేయాలంటే ఉపయోగించుకోవాలి. మన అవసరానికి గాని, మనం దేనికైనా సరే దేవుని రాజ్యాన్ని బిల్డ్ చేయడానికి ఒక ఉపయోగకరమైన దానికోసం మనం ధనాన్ని వాడాలి, ఉపయోగించుకోవాలి. కానీ ధనాన్ని ప్రేమించకూడదు, ధనం మనల్ని ఏలకూడదు. కొంతమందికి డబ్బులు వస్తూ ఉండంటే ఆ డబ్బులు దాచిపెట్టుకుని దాని మీద వ్యామోహం పెరిగిపోతూ ఉంటది. అలాంటి వాళ్ళకి దేవుడు చెప్తా ఉంటాడు, అది తీసేసి దేవుని రాజ్యం కోసం ఖర్చు పెట్టు. ఎందుకంటే మీ హృదయంలో దాని మీద ఉన్న ప్రేమను కట్ చేయాలంటే నువ్వు దాన్ని వదులుకోవాలి. వదులుకున్నప్పుడు దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావని నువ్వు రుజువుతో చూపిస్తావు. అయితే ఇక్కడ బేదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, యెహోవానికి ప్రత్యుపకారము చేయును. అంటే నేను ప్రైమ్ మినిస్టర్కి ఒక హెల్ప్ చేశాను, ఎనీ హెల్ప్, ఒక చిన్న హెల్ప్ చేశాను నాకున్నంతలో. అయితే ఆయన నా లెవెల్లో నాకు గిఫ్ట్ ఇస్తాడా? నా లెవెల్లో నాకు ప్రత్యుపకారం చేస్తాడా? ఆయన లెవెల్లో ప్రత్యుపకారం చేస్తాడా? ఖచ్చితంగా ఆయన లెవెల్లోనే ప్రత్యుపకారం చేస్తాడు కదా. అలాగే నువ్వు బీదల్ని నీకున్న దానిలో నువ్వు కటాక్షిస్తే, వాళ్ళ పట్ల జాలి పడితే, దేవుడు తన యొక్క ధననిధిలో నుండి నీకు ప్రత్యుపకారం చేస్తాడు. బీదల్ని కటాక్షించే వాళ్ళు ఎవ్వరు కూడా మరి వాళ్ళ పిల్లలకి విశ్రాంతి కలుగుతుంది, వారి కుటుంబాలకి విశ్రాంతి కలుగుతుంది. వారు ఎక్కడైతే పడిపోయినా సరే, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. కానీ అపత్కాలమందు భక్తిహీనుడు కోలతాడు. భక్తి గలవాడు ఏం చేస్తాడంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తాడు. మరి బీదలని కటాక్షించ హృదయం కలిగి ఉండాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా మనము ఒక క్రిస్మస్ రోజు మాత్రమే, కొంతమంది అయితే అది కూడా ఉండదు, పలానా వాళ్ళకి కొన్ని ఇవి పెట్టాలి, కొన్ని అవి ఇవ్వాలి, కొన్ని బట్టలు ఇవ్వాలి, లేకపోతే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే దుప్పట్లు ఇవ్వాలి, ఏదేదో కొంచెంగా అనుకుంటూ ఉంటారు కదా. ఒక్కసారి ఒక మనిషికి, ఒక హృదయానికి సంతృప్తిని ఇచ్చేది ఏంటి అంటే, మనం ఎప్పుడైనా ఇచ్చినప్పుడు, చాలా హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు చాలా సంతృప్తి పడతాం. దేవుని గణపరిచి దేవునికి కానుక ఇచ్చినప్పుడు ఆ హృదయం ఎంతో ఉల్లాసంగా ఉంటది కదా, ఎంత సంతోషం, సాటిస్ఫైడ్. కాలేజ్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, లేకపోతే ఏదో భయంకరమైన ప్రాఫిట్, చాలా గొప్ప ట్రెజర్ మనకి దొరికినప్పుడు అప్పుడు ఎంత సాటిస్ఫై అవుతుందో, అలాగే మనము లేని వారికి, మనతో పాటు ఉన్న వాళ్ళకి పెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు కనుక, మీకు లేని వారికి, అంగవిహీనులకి ఇస్తే అది పరలోకమందున్న తండ్రి మనల్ని కటాక్షిస్తాడు. అయితే మీరు కూడా ఒక అలవాటుగా దీన్ని చేసుకోవాలి. పరలోకమందున్న మన తండ్రి మనకి బేదల్ని కటాక్షించమని చెప్పాడు కనుక, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సిరిని ప్రేమిస్తున్నారా? మీకోసం వేలకు వేలు, లక్షలకి లక్షలు ఖర్చు పెట్టుకునేటప్పుడు
కొంచెమన్నా పేదవాడికి తీయాలి, బీదల్ని కటాక్షించాలి అన్న ఆలోచనైనా వస్తుందా? మొత్తం నాకే సొంతం అనుకుంటున్నావా? ఎందుకంటే నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావంటే అనేక మందికి నువ్వు ఆదర్శంగా ఉంటావు. యూఆర్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ, యూఆర్ ఎ బ్లెస్సింగ్ టు ద నేషన్స్, యూఆర్ ఎ బ్లెస్సింగ్ టు ద వరల్డ్. కానీ నువ్వు వీధిలో వాళ్ళకు కూడా నువ్వు బ్లెస్సింగ్ గా ఉండలేవు. కనీసం నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నువ్వు చెయ్యగలిగిన సహాయం కూడా చేయకుండా, వీళ్ళందరూ మోసాలు చేసే వాళ్ళే కదా, వీళ్ళతో నాకు ఎందుకని వెనక్కి తీసి ఆ ధనమంతా దాచిపెట్టుకుంటా ఉంటావు. కానీ నువ్వు గనక చెయ్యాలి, మంచి పని చెయ్యాలి, కటాక్షించాలనుకుంటే దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. నువ్వు ప్రార్థించుకొని కార్యాలు మొదలుపెట్టు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు సిరిని ప్రేమిస్తావా దేవుడిని ప్రేమిస్తావా? చూసావు ఎంత ఎగనెస్ట్ గా ఉంది. అలానే దేవుడు ధనికులకి ఎగనెస్ట్ గా లేడు, కానీ ధనాన్ని ప్రేమించే వాళ్ళకి ఎగనెస్ట్ గా ఉన్నాడు. చాలా మంది ఒక కొటేషన్ కోట్ చేస్తారు క్రిస్టియన్స్, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నా క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము తీర్చును. అంటే ఎవరికి ఇది అప్లికబుల్? మనం ముందు చదవాలి, వెనక చదవాలి, అదొక్కటే చదువుకొని ఆ ఒక్కటే వాగ్దానం ఉంది కదా అనుకోవడానికి వీలేదు. అయితే మనం వాక్యంలో చదువుకుందాం. అది ఎక్కడ రాయబడిందంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుందాము. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకుని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలా అనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి మీకు చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును, అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ అని ప్రతి ఒక్కరు కోట్ చేస్తారు. కానీ దీనికంటే ముందు మీరేం చేశారు? దేవుని యొక్క సేవకులకి, దేవుని రాజ్యానికి బిల్డ్ చేసేవారికి, దేవుని మందిరానికి, అలాగే బీదలకి మీరు ఎంతవరకు అండగా నిలిచారు. ఈ పౌలు గారికి వీళ్ళు ఫిలిప్పీ సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, తెస్సలోనిక వెళ్లి వేరే ప్లేస్ లో ఉన్న, అంటే అక్కడే ఉండి ఆయన దగ్గర ఉన్న గిఫ్ట్స్ పొందుకొని, ఆయన యొక్క ఆత్మవరాలు పొందుకొని బోధ ద్వారా ఆశీర్వదింపబడటం మాత్రమే కాకుండా, ఆయన అక్కడ లేనప్పుడు కూడా మాటి మాటికి ఆయన అవసరం తీరుస్తూ వచ్చారంట. ఎంత ధన్యత! అప్పుడు చెప్తున్నాడు పౌలు, ఏమని చెప్తున్నాడంటే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీరు ఇలా చేశారు. ఇది చేయడం వల్ల అది దేవునికి ఎలా ఉందంటే మనోహరమైన సువాసనయు ప్రీతికరమును ఇష్టమునైన యాగం అంట. వాళ్ళు ఎంతగా సాక్రిఫైస్ చేశారంటే, వాళ్ళు చాలా ఇష్టాలు, చాలా లగ్జరీ లైఫ్ కానీ వాళ్ళ జీవితంలో చాలా ప్రెషియస్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ వదులుకొని ఉంటారు. వాళ్ళు అన్యుల వల్లే బిహేవ్ చేయకుండా క్రైస్తవుల మాదిరి జీవిస్తూ వాళ్ళు దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క బిడ్డలకి ఏ అవసరం ఉందో మరి అడగకుండానే మాటి మాటికి తీరుస్తూ ఉన్నారంట ఫిలిప్పీలు. వీళ్ళ కంటే కూడా ఎవ్వరు లేరు ఇచ్చేదాని విషయంలో, పుచ్చుకునే దాని విషయంలో వీళ్ళ కంటే కూడా ఎవ్వరు పాలిభాగస్తులు అంతకంటే ఎక్కువ లేరంట. అందుకనే పౌలు ఏమంటున్నారంటే, కాగా దేవుడు మీరెలా చేసినందుకు, కాగా అనేది మనం బైబిల్ యొక్క ప్రామిసెస్ లో మనం చూసుకోం కదా. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. అంటే మీకు ఇప్పుడు పరిస్థితి బాగుంది, ఫ్యూచర్ లో కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కొంచెం పరిస్థితులు అటు ఇటు అయ్యాయి కదా. ప్రతి ఒక్కరికి ఏదో ఒకసారి జీవితంలో మరి అటు ఇటుగా అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మరి లోకమంతా శ్రమ వచ్చినా సరే ఆయన బిడ్డలకి, ఆయన కోసం సాక్రిఫైస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. మరి ఆ క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యం చొప్పున, ఎవరి ఐశ్వర్యం చొప్పున? పౌలు గారి ఐశ్వర్యం చొప్పున. ఆయన ధనికుడే కదా? కాదు. మరి లేకపోతే ఇంకెవరైనా ఐశ్వర్యం చొప్పున? అబ్రహాం ఐశ్వర్యం చొప్పున? కాదు. ఈ లోకపరంగా ఉన్న ధనవంతుల ఐశ్వర్యం చొప్పున, కొన్ని వేల కోట్లు ఉన్న ధనవంతుల ఐశ్వర్యం, ఆ మెజర్మెంట్ కాదు. ఈ మెజర్మెంట్ అంటే మన మెజర్మెంట్, మన దేవుడి చెయ్యి ఎంత పెద్దగా ఉంటది, చాలా పెద్దది కదా. ఆయన చెయ్యి చాలా పెద్దది. అంత పెద్ద చేతితో నుంచి ఆశీర్వదిస్తాడంట. అంత పెద్ద చేతితో నీ యొక్క ప్రతి అవసరం తీరుస్తాడంట. ఆయన్ని అంగీకరించి ఆయన నామం ద్వారా రక్షింపబడి ఆయన అంగీకరించిన వారికి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి ఆపదలు వచ్చిన వాళ్ళకి అవి తగలవు.
ఆ పరిస్థితులను వాళ్ళు ఓవర్కమ్ అవుతారు. ఆ ఓవర్కమ్ అయ్యే శక్తి వాళ్ళు పొందుకుంటారు. కనుక మీరు అన్ని ఆజ్ఞలు చేస్తున్నారు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారు, దేవుడు అంటే చాలా ఇష్టము, కానీ మీ జీవితంలో కొన్ని ప్రీషియస్వి వదులుకోవడానికి ఇష్టపడరు. కొంతమంది అయితే కొంచెం ఎక్స్ట్రా పని చెయ్యాలి దేవుని సంఘంలో అంటే ఇష్టపడరు. లేకపోతే దేవుని బిడ్డలకి వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రాగా వాళ్ళ శారీరక శ్రమని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అమ్మా నాకు ఇది నొప్పి, అది నొప్పి, నాకు ఇది పడదు, లేకపోతే ఈ ఇష్యూ వస్తుంది, ఫ్యూచర్ లో ఆ ఇష్యూ వస్తుంది అంటారు. కానీ పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా దేవుడి యొక్క ప్రేరేపణ చేత ప్రేరేపింపబడి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. నేను ఇది చేస్తాను అని ఒప్పుకుంటారు. అడగక్కర్లేదు వాళ్ళని. ఫిలిప్పీలు కూడా అలానే చేశారు. వాళ్ళని అడగక్కర్లా, మేము పంపిస్తాం. అసలు పౌలేమని చెప్తారంటే అవన్నీ పుచ్చుకొని నాకు సమృద్ధి, అసలు ఏది తక్కువ లేదు, నేను సమృద్ధిగా ఉన్నాను, మీరు పంపించారు, మీకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని పౌలు చెప్తున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు అన్ని పాటిస్తున్నారేమో, సంవత్సరాల తరబడి నుంచి మరి యేసయ్య పుట్టుకను ఫ్యామిలీలో గాని మరి చుట్టాల మధ్యలో గాని సంఘంలో బాగా మరి సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో. కానీ మీ దగ్గర ఉన్నది కొంచెం బేదల్ని కటాక్షిస్తున్నారా, అనాథల్ని కటాక్షిస్తున్నారా, విధవరాండ్రకి తోడుగా ఉంటున్నారా? మరి ఎలాగ మీ జీవితాలు ఉన్నాయి? మీరు ఎలాగ ఉంటున్నారు? సిరిని ప్రేమిస్తున్నారేమో. దేవుడు మీ హృదయ అంతరంగం లోపల చూస్తాడు. ఆయన వాక్యం ఎలా ఉంటదంటే లోపల నుంచి, మరి దావీదుని ఎలా ఎన్నుకున్నాడు, లోపల నుంచి, మరి ఎవరినైనా సరే ఆయన హృదయం లోపల నుంచి చూస్తాడు. అలాగే మీరు కూడా పక్కన వాళ్ళకి కనిపించకపోవచ్చు మీరు తప్పు చేస్తున్నారని. మిమ్మల్ని మీరు ఒక్కొక్కసారి కొంతమంది ఏంటంటే వాళ్ళని వాళ్ళు నేను చేస్తుంది కరెక్టే అనుకుంటారు. ఖచ్చితంగా నీవు విమర్శించుకునే సమయం అనేది నీకంటూ ఉంటే నువ్వు చేస్తుంది తప్పో కాదో. ప్రతి మనిషిలోనూ బలహీనత ఉంటది. కానీ ఏ మనిషి అయితే తన బలహీనతలను గుర్తెరుగుతాడో వాటి నుంచి పక్కకు తప్పుకుంటాడు. కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు నచ్చినది అది సరైన మార్గం అని స్టెప్స్ వేసుకుంటూ పోతే ఖచ్చితంగా వాళ్ళు ఆ విషయాల్లో తప్పిపోతారు. మీ బలహీనతలేంటో దేవుడికి తెలుసు, మీ బలాలేంటో దేవునికి తెలుసు. మీ బలహీనతలను ఐడెంటిఫై చేసి దాని నుంచి దూరంగా పారిపోవాలి. ఇక్కడ ఆ యవ్వనస్తుడు దేనిలో బలహీనుడంటే దానం చేయడంలో బలహీనుడు. అందుకే యేసయ్య శిష్యుడు కాలేకపోయాడు. అన్ని మంచి పనులు చేసిన అతను యేసయ్య శిష్యుడు అయ్యే ఛాన్స్ పోగొట్టుకున్నాడు. అది నిత్య జీవంలో ఉండేదన్నమాట, ఇంకెక్కడో కాదు. అలాగా ఉంటుందనే జీవితము. అన్ని చేస్తున్నావు కానీ బీదల్ని కటాక్షించే దగ్గర వెనక్కి తీస్తున్నావు. లేకపోతే దేవుని యొక్క రాజ్యానికి, దేవుని కింగ్డమ్ కోసం ఖర్చు పెట్టడానికి మరి నీ శ్రమను గాని, నీ ప్రయాసను గాని, నీ ధనాన్ని గాని, నీకు సంబంధించిన దేన్నైనా సరే నువ్వు చేయగలిగి ఉండి వెనక్కి తీస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు దాన్ని చూస్తున్నాడు. ఎందుకంటే ఈ మెసేజ్ ద్వారా మరి నాకేదో వస్తుందనైతే నేను చెప్పడం లేదు, కానీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు మిమ్మల్ని. మీరు ఖచ్చితంగా దేవునితో సమాధానం పడాల్సిందే. ఈ విషయంలో మీరు ఇప్పుడు దాకా తప్పులు చేసినట్టయితే దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిందే. ఆ యవ్వనస్తుడు ఎలాగ వ్యసనపడి వెళ్లిపోయాడో మీరు కూడా వ్యసనపడి వెళ్లకుండా ఉండండి. ఎందుకంటే మీరు వ్యసన పడకుండా ఉండాలనే నేను కోరుకుంటున్నాను, దేవుడు కోరుకుంటున్నాడు. మీరు దేవుని శిష్యుల వలె మారిపోనుగాక. అయితే ప్రియ దేవుని జనమ, విధేయత కలిగి ఉండండి. మీరు దేవుని ప్రేమిస్తున్నారు అంటే సిరిని ప్రేమించడానికి వీలు లేదు. అలానే కుటుంబాన్ని రోడ్డును పడేయాలని కాదు, మీకు వచ్చింది మొత్తం సబ్మిట్ చేయాలని కాదు. ఏది చేసినా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మంచి హృదయంతో మీరు చేయాలి. దేవునికి ఎలా ఇస్తారు? మన ఇంటికి గెస్ట్ వస్తేనే మనం ఎంతో హడావుడి చేస్తూ ఉంటాము. అలాంటిది పరమ తండ్రి మన హృదయంలో ఉంటాను అంటే, మన హృదయంలో నివాసం చేస్తాను, మన యొక్క జీవితాల్లో ఆయన యొక్క ఆధిపత్యాన్ని ఆయన ఇష్టపడుతుంటే నువ్వు దానికి ఒప్పుకొనుక నువ్వు ఆయన నుంచి, ఆయన అధికారం నుంచి బయటకు వస్తున్నావేమో జాగ్రత్త. ఫారిన్ కంట్రీస్ లో అయితే వాళ్ళు సంవత్సరం మొదలుపెట్టి సంవత్సరం ఎండింగ్ వరకు దేవుని కోసం అని చెప్పి ధనాన్ని పక్కకు తీస్తారంట. అంటే ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఏదో దశంభాగాలు ఇవ్వాలని, ఏదో ఆఫరింగ్స్ ఇవ్వాలని కాదు. ప్రత్యేకంగా ఆయన ఘనపరచడానికి వాళ్ళు ప్రత్యేకంగా తీసి పక్కన పెట్టుకుంటారంట. ఒకేసారి అంతా ఇవ్వలేమేమో అని. అయితే 2025 సంవత్సరం మొదలవుపోతుంది. ఈ క్రిస్మస్ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి గణపరిచే సమయం నీకుందా? దేవుణ్ణి గణపరిచే మనసు నీకుందా? దేవుని కొరకు సాక్రిఫైసెస్
చేసేది నీకుందా? అయితే క్రీస్తు యేసు యొక్క తన ఐశ్వర్యము చొప్పున మహిమలో మీ ప్రతి అవసరము ఖచ్చితంగా తీరుస్తాడు. మరి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడానికే మాట్లాడుతున్నాడు గాని ఆయన మీకు ప్రత్యుపకారము చేయడానికే మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ చాలా పెద్దగా ఉంటది. అంత పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇచ్చి మీరు అబ్రహాము యొక్క కుమారులాగా మారి, ఎందుకంటే తన సొంత కుమారుని కూడా ఇచ్చేశాడు. ఆయన్ని గనక ఆస్తి మొత్తం ఇవ్వమంటే ఇమీడియట్ గా ఇచ్చి ఉండేవాడు ఖచ్చితంగా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అడిగినప్పుడు వెనక్కి తీయొద్దు. వెనక్కి తీశారు అంటే, నా వల్ల కాదు అన్నారంటే, యు ఆర్ జస్ట్ లూజింగ్ సమ్ బ్లెస్సింగ్. ఎందుకంటే మీరు ఆ యవనస్తుడేంటి, యేసుక్రీస్తు శిష్యులు పరలోకంలో ఉండి నిత్య జీవములో 12 గోత్రముల ఇశ్రాయేలీల వారికి తీర్పు తీరుస్తారంట. అలాంటి ఒక ఛాన్స్ ను కూడా మిస్ చేసుకున్నాడు. మేబీ అతను గనక వచ్చినట్టయితే అతను దేవుడు పిక్ చేసుకునేవాడేమో. ఆ తీర్పు తీర్చే యొక్క ఆ ఛాన్స్ ను కూడా అతను మిస్ చేసుకున్నాడు. మనం మిస్ చేసుకునే వాళ్ళంగా ఉండకూడదు. ఈ 2025 నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరము దేవుని యొక్క కుమారుల ఆశీర్వదింపబడే సంవత్సరము. అయితే ఈ సంవత్సరము నుంచి మీ శత్రువు ఎన్నడూ మీ మీద హెచ్చింపబడకుండా ఉండే సంవత్సరము. ఈ సంవత్సరము ఎటువంటి దొంగతనం మీ కుటుంబంలో జరగకుండా ఉండే సంవత్సరం. అది ఏ దొంగతనమైనా, ఆయుష్ దొంగతనం గాని, అనారోగ్యం గాని, మీ హెల్త్ దొంగతనం గాని, మీ ధన దొంగతనం గాని, ఆ స్టీలింగ్ అనేది మీ జీవితాల్లో ఉండకూడదు. ఆ శత్రు ఓడింపబడే సమయం ఆసన్నమైంది. మీకు కావాల్సింది ఏంటంటే కాన్సక్రేషన్. దేవుని పట్ల మీకు నిబద్ధత కావాలి. దేవుని ఒక మనిషిని ఒక ఉన్నత స్థానం ఉన్న ఈ సొసైటీలో ఒక మనిషిని మనం ఎంతో గౌరవిస్తాం కానీ దేవుణ్ణి ఉన్నతంగా మనం చూడం. పరిశుద్ధాత్మ మనతో పాటు ఉంటున్నాడని మనం గుర్తెరగం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు నా కోసం ఏం చేశారు? మీరు నా కోసం చేసినదంతా నేను మరలా నీకు ఇస్తాను. మీరు మరలా నా కోసం ఏం చేయబోతున్నారు? అయితే ఆయన వాక్యాన్ని మనము గైకొనాలి. ఆయన వాక్యాన్ని మనము ప్రతిబింబం చేయాలి. ఆయన యొక్క శిష్యులు ఎలా ఉండాలంటే, ఆయన యొక్క బిడ్డలు ఎలా ఉండాలంటే వారియర్స్ లాగా ఉండాలి. ఆయన యొక్క బిడ్డలు ఫైటర్స్ లాగా ఉండాలి. వాళ్ళు ఓడిపోయే వాళ్ళు కాదు. ఎలాంటి సమస్యలకైనా వాళ్ళు వెన్ను చూపే వాళ్ళు కాదు. వాళ్ళు పారిపోయే వాళ్ళు కాదు. వాళ్ళు ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించే వాళ్ళు. ఎంత భయంకరమైన సమస్య వచ్చినా, ఎంత కఠినమైన ఛాలెంజ్ వచ్చినా వాడిని ఎదుర్కొని సాతాన్ని శీఘ్రముగా కాళ్ళ కింద చితక తొక్కించబోయేది క్రీస్తు సైన్యం. క్రీస్తు సైన్యంలో ఉన్న దేవుని బిడ్డ, నేను ఈ సిరి అనేది ఒక భయంకరమైన అపవాది శక్తిగా ఉండి నిన్ను పక్కకి లాగాలని చూస్తుందేమో. నీ హృదయంలో సిరిని పక్కకు తీసిపెట్టు. కేవలము సిరిని ఉపయోగించుకోవడానికి మాత్రమే వాడు, దేవుని ఘనపరచడానికి వాడు, దేవుడు చెప్పిన వాక్యములను బీదలను కటాక్షించడానికి వాడు. నువ్వు సిరిని ప్రేమించడం లేదని దేవునికి కానుకలు సమర్పించి, దేవునికి ఆఫరింగ్స్ ఇచ్చి, మరియు దేవుని యొక్క కింగ్డమ్ కి నువ్వు ఉపయోగపడినప్పుడు దేవుడు నిండు రెట్లుగా మీ తరములకు ఆశీర్వాదము ఇస్తాడు. ఈ క్రిస్మస్ సందేశాన్ని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. మహేరబా సియా కేలంబా హషి కేలేమోహో సుతర కేలంబా రబి ఎల్లెంగో రమోహో సియంగేతర మహశక మందిరి కిలో ఎల్లోబాకా సియా కేపారబా హశక. పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, మహాగణుడ, జీవాధిపతి, ఇమ్మానుయేలు, రక్షకుడ దేవా, ఈ వాక్యాన్ని వర్తమానం ద్వారా ప్రభా ఎవరైతే హృదయాలు మార్చుకుంటున్నారో నా తండ్రి, గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. పరిశుద్ధాత్ముడ, వారందరినీ ప్రతి ఒక్కరిని నీకు అయ్యా సమర్పిస్తున్నారు. లార్డ్, యు గో అండ్ డీల్ విత్ దెమ్. లార్డ్, ఎంటర్ ఇన్ దేర్ హార్ట్, ఎంటర్ ఇన్ దేర్ సిచ్యువేషన్స్, ఎస్ బికాస్ ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. వారి యుద్ధములు నీవే చేయమని అడుగుచున్న, నీ దేవదూతల్ని విడుదల చేయమని ప్రార్థిస్తున్న. ప్రతి విషయంలో నీ బిడ్డల ఉన్నత స్థానం, నెంబర్ 1 పొజిషన్ 2025వ సంవత్సరంలో అడుగు పెట్టుతుండగా నీ బిడ్డల్ని ఈ క్రిస్మస్ రోజున అయ్యా వర్తమానం విని అయ్యా వాళ్ళ హృదయాన్ని మార్చుకొని నీ వైపుగా త్రిప్పబడిన వారు లోకానికి వెలుగుగా మార్చబడుదురుగాక. వారి గృహాల్లో వెలుగుగా మార్చబడుదురుగాక. వారి ఆఫీసులో వెలుగుగా మార్చబడుదురుగాక. వారున్న ప్రదేశంలో వెలుగుగా మార్చబడుదురుగాక. అబ్రహాము కుమారుల వారి విశ్వాస పరిమాణమును పెంచమని పరిశుద్ధుడా నీ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరం చూపించండి అయా తండ్రి. ఈ సంవత్సరంలో అయా వారికి ఎటువంటి నెగిటివ్
జరిగిన వచ్చే సంవత్సరానికి అది ఎటువంటి క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా ఈ సంవత్సరంలోనే వారు దానికి ముగింపు పెట్టుదురుగాక. మరలా నూతనమైన సంవత్సరము, ఆశీర్వాదకరమైన సంవత్సరము, వెలుగు కుమారుల వలె ప్రభా తండ్రి వారు ప్రజ్వలించే జ్యోతి వలె మార్చబడుదురుగాక తండ్రి. వారు బుద్ధి జ్ఞానములు కలిగి జీవించినట్టుగా నీ బిడ్డలని ఆశీర్వదించమని నజరేయుడా ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వన్స్ అగైన్ విష్ యు a happy Christmas and Merry Christmas.